పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం నుంచి 34 అంటే ఆ చాప్టర్ ఎండింగ్ వరకు చూస్తే గనక అది 23 నుంచి మొదటి వచనం ఏమని ఉంటుందంటే, పరలోక రాజ్యాన్ని పోలుస్తున్నారు. ఎవరితో అంటే, ఒక రాజుగారు తన యొక్క దాసులను పిలిచి వాళ్ళ లెక్కలని చూస్తున్నారు. ఆ రాజుగారు ఏ విధంగా ప్రవర్తిస్తారో అలాగే పరలోక రాజ్యం ఉంది అని చెప్తా ఉంటారు. అక్కడ ఏమని ఉంటుంది అంటే, ఆయన లెక్క చూసుకోవటానికి మొదలు పెట్టినప్పుడు ఒక దాసుడు ఆయనకి 10,000 తలాంతులు అచ్చి ఉన్నట్లు అక్కడ చూస్తారు. ఆయన చూసినప్పుడు 10,000 తలాంతులు అంటే ఒక తలాంతు ఈజ్ ఈక్వల్ టు 3,600 3,600 రూపాయలని కింద ఫుట్ నోట్లో ఉంది. ఆ లెక్కలో చూసుకుంటే 10,000 తలాంతులు అంటే 3,60,00,000 అవుతుంది. మరి అంత ఎందుకు అప్పు చేశాడు అతను తెలియదు. మరి అతన్ని పిలిచి అప్పు తీర్చమని అడిగినప్పుడు, నేను ఇప్పుడు అది తీర్చలేనండి, కానీ నాకు కొంత సమయం ఇవ్వండి అన్నప్పుడు, అంటే అతని సమయం అడక్క ముందే రాజుగారు ఏమంటారంటే, ఇతను అప్పు తీర్చేదాకా ఇతనిని, ఇతని భార్యని, ఇతని పిల్లలని, ఇతనికి కలిగిన సమస్తాన్ని కూడా తీసుకొచ్చి అమ్మేసి అప్పు తీర్చండి అని తన దాసులకు చెప్తారు. అప్పుడు అతను సాగిలిపడి రాజుగారికి మొక్కి ఏమంటారంటే, నాకు కొంత నా ఎడల ఓర్చుకొనుము అంటాడు. ఓర్చుకొనుము, నాకు కొంత సమయం ఇవ్వండి, అంత చెల్లిస్తానంటే రాజు అతని మీద కనికరపడి విడిచిపెట్టి, అక్కడ ఉన్న మాటలు చాలా బాగుంటాయి, కనికరపడి విడిచిపెట్టి అతని అప్పుని క్షమించారని ఉంటుంది. అతను ఏమడిగాడంటే, కొంత టైం ఇమ్మని అడిగాడు. టైం ఇస్తే నేను తీరుస్తాను, నా ఎడల అంతదాకా ఓర్చుకోండి అంటే, ఆ రాజుగారేమో అప్పుని క్షమించారని ఉంటుంది, కొంత గడువు ఇచ్చారని ఉండదు. అప్పుని క్షమించడం అంటే అదంతా ఆయన రైట్ ఆఫ్ చేశారనమాట. అప్పుడు అతను ఎంతో సంతోషంగా బయటికి వెళ్ళి, తనలాగే తన తోడి దాసుడు ఒక అతను ఉంటాడు. ఆ తోడి దాసుడు ఈ దాసుడికి, క్షమించబడ్డ ఈ సేవకుడికి ఏంటంటే ఒక 100 దేనారాలు అప్పు ఉన్నాడని ఉంటుంది. దేనారం అంటే ఒక ₹1 కింద ఫుట్ నోట్లో రాసింది. అంటే 100 దేనారాలు అంటే 50 రూపాయలు. 50 రూపాయలు ఇంకొక అతనికి ఇతను అప్పిచ్చాడు. అతనిని పట్టుకొని, అతని గొంతుకు పట్టుకొని ఉంటుంది. అతని గొంతుకు పట్టుకొని నా అప్పు చెల్లించంటే, సేమ్ ఇతను రాజుగారిని ఎలా అడిగాడో అదే విధంగా నా ఎడల ఓర్చుకొనుము, నేను అదంతా కూడా నీకు చెల్లిస్తాను అని అంటే, అతను వీల్లేదు, అంటే మొత్తం చెల్లించే వరకు కూడా ఇతనిని చెరసాల్లో వేయించండి అని చెప్తారు. ఇది చూసి మిగతా సేవకులు చూసి రాజుగారి దగ్గరికి వెళ్ళి చాలా దుఃఖపడుతూ ఈ మాటలు వినిపిస్తే, రాజు చాలా కోపోద్రేకుడు అవుతాడు. అక్కడ ఈ వెంటనే ఆ దాసుడిని పిలిపించి, నేను నిన్ను చెడ్డ దాసుడా అని అంటాడు. అప్పుడు రాజుగారు అతను వచ్చినప్పుడు అతన్ని సంబోధించడం, చెడ్డ దాసుడా, నేను నీ ఎడల కరుణ చూపించాను కదా, అదే విధంగా నీ తోటివాని ఎడల కూడా నువ్వు కూడా కరుణ చూపించాల్సి ఉంటది కదా, మరి నువ్వెందుకు ఇలా చేసావని వెంటనే అతనిని తీసుకెళ్ళి మొత్తం అప్పంతా చెల్లించేదాకా అతన్ని బయటికి రానిద్దు, చెరసాల్లో వెయ్యమని బాధపరిచే వారికి అప్పగించారు. బాధపరిచేవారు ఎవరో మరి అక్కడ ఆ కాలంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ చెరసాలలో వెయ్యడం ఒక్కటే కాకుండా బాధపరిచే వారికి ఆ రాజుగారు అతనిని అప్పచెప్తారు. అయితే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, మీరు మీ సహోదరుని క్షమిస్తేనే మిమ్మల్ని మీ పరలోకపు యజమాని, పరలోకపు తండ్రి మిమ్మల్ని కూడా క్షమిస్తారు అన్న మాటతో ఆ యొక్క అధ్యాయం ముగుస్తుంది. అంటే ఆ పరలోక రాజ్యం, ఆ రాజు యొక్క మనస్థితి గురించి ఉంటుంది. మనం ఎలాగైతే ఇతరులను క్షమిస్తామో, మనం క్షమిస్తేనే దేవుడు కూడా మనల్ని క్షమిస్తారు. కానీ ఈ ఉదంతంలో రాజుగారు ముందే క్షమించారు. అంత క్షమాపణని పొంది ఎంత ఉత్సాహంతో 3,60,00,000 రూపాయల అప్పు రాజుగారు రైట్ ఆఫ్ చేశారంటే ఎంత కృతజ్ఞత ఉండాలి, ఎంత సంతోషం ఉండాలి. ఆ సంతోషంలో ఇంకొకరిని క్షమించే మనసు, పైగా అది 50 రూపాయలు, ఇదే 3,60,00,000, ఎంతో హ్యూజ్ అమౌంట్ని రాజుగారు కొట్టేశారు. కానీ ఇతను మాత్రం ఆ 50 రూపాయలు కూడా ఇంకొక దాసుని క్షమించలేకపోయాడు. ఇక్కడైతే ఇలా చూపిస్తున్నారు. కానీ మనకి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నీ సహోదరుని నువ్వు క్షమించని ఎడల నిన్ను కూడా పరలోకపు తండ్రి క్షమించడు అని చెప్తున్నారు. ఆ అధ్యాయం అక్కడికి అయిపోయింది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మొదటి అధ్యాయంలో 3వ వచనం నుంచి 11 వచనాల దాకా చూస్తే, అక్కడ ఫిలిప్పీ సంఘం వారు తనతో కలిసి సువార్త ప్రాచుర్యంలో ఎలా పాల్గొంటున్నారో దానిని గురించి ఆయన 3వ వచనం స్టార్టింగ్లో చెప్తా ఉంటారు. మొదటి రోజు నుండి ఇదివరకు మీరు సువార్త విషయంలో
పాలి భాగస్థులై నాతో పాటు ఉన్నారు అంటారు. అంటే ఫిలిప్పీ సంఘంలోని వారు కూడా పౌలు గారితో పాటు వాళ్ళు కూడా పార్టేకింగ్ అనమాట, పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఆ సువార్త ప్రచురించే విషయంలో. మీరు నాతో పాలువారై ఉన్నారు కాబట్టి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు దానిని యేసుక్రీస్తు దినం వరకు కొనసాగిస్తాడని నేను నమ్ముతున్నాను అంటున్నారు. సత్క్రియ అని దేనిని అంటున్నారంటే సువార్త గురించి చెప్పటమే సత్క్రియ. ఈ సత్క్రియ మీలో ఆరంభించిన వాడు సువార్త గురించి చెప్పాలి అంటే, యేసుక్రీస్తు వలన మనం రక్షణ పొందాము అని చెప్పాలి అంటే అది ఒక సత్క్రియ. దానిని ఎవరు ప్రారంభిస్తారు? మన మనసులో దానిని ప్రారంభించేవారు దేవుడే. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో రకాలైన విషయాల గురించి మనము మాట్లాడుకుంటాం, ఒకరితో ఒకరము చెప్పుకుంటా ఉంటాము. బాగున్న విషయాలు ఏమన్నా ఉంటే వారిని కూడా దానిలోకి తొంగి చూడమని చెప్తాము. కానీ దేవుని గురించిన విషయాలు అనేవి ఎవ్వరు కూడా ఒక పట్టాన ఇతరులతో పంచుకోరు. ఒకే రకమైన వారైనా సరే వారు ఒకరినొకరు దాని గురించి మాట్లాడుకుంటారు, కానీ వేరే విశ్వాసులతో చెప్పడం కానీ లేదా కృంగిపోయిన వారిని బలపరచడం కానీ దేవుని విషయాన్ని చెప్పడం అనేది చాలా అరుదు. అలాంటిది చేసే వారిని లోపల ఉండి ఆ సత్క్రియని ప్రారంభించిన వాడు దేవుడే. కాబట్టి మీలో ఆ సత్క్రియ మొదలైంది కాబట్టి యేసుక్రీస్తు దినం వరకు దానిని దేవుడే కొనసాగిస్తాడని నేను రూఢిగా నమ్ముతున్నాను అంటారు. అంతేకాకుండా మీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అంటారు. అని అంటూ ఆయన ఏమంటారంటే, నేను నా బంధకాలలో సువార్త గురించి వాదించుటలో ఇంకా దానిని స్థిరపరచటంలో కూడా ఈ 3 విషయాలు చెప్తారు పౌలు గారు. నా బంధకాలలో సువార్త గురించి వాదించటంలో దానిని స్థిరపరచటంలో ఈ 3 విషయాల్లో కూడా మీరు కూడా ఈ కృపలో పాలివారై ఉన్నారంటారు. ఇందాకేమో సువార్త గురించి చెప్పటం అనేది ఒక సత్క్రియ అని తెలుసుకున్నాము. అదేవిధంగా బంధకాలలో ఉండి కూడా సువార్త గురించి చెప్పటము, దానినే స్థిరపరచటం. బంధకాలలో ఉండి ఎవరికి చెప్తున్నారు పౌలు గారంటే తన తోటి ఖైదీలకి. ఇప్పుడు కూడా మనలాంటి వారికి కూడా అదే పత్రికని మనం కూడా చదువుకుంటున్నాం. కాబట్టి బంధకాలు అంటే అక్కడ ఆయనకున్న లిటరల్గా బంధకాలే కాకపోయినా మనం కూడా మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బంధకాలని మనం కూడా ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఆ బంధకాలలో కూడా మనం సువార్తని మర్చిపోకుండా సువార్త పక్షంలో వాదించాలి, దానిని కూడా స్థిరపరచాలి. ఈ 3 మీరు కూడా పాలివారై ఉన్నారు. ఇది కృప అని చెప్తున్నారు. ఇందాక సత్క్రియ అని చెప్పారు, సువార్త ప్రాచుర్యము. ఇప్పుడేమో బంధకాలలో ఉండి సువార్త ప్రచురించడం, ఇది ఒక కృప అని చెప్తున్నారు. ఈ కృపలో మీరు కూడా పాలివారై ఉన్నారని ఫిలిప్పీ సంఘం వారిని ఆయన మెచ్చుకుంటా ఉన్నారు. ఈ విధంగా ఈ 3 విషయాలు చూస్తే, ఇందాక మనము దాసుల గురించి చూసాము. అక్కడ కూడా మొదటి దాసుడు అతను కూడా బంధకాలలో ఉన్నాడు, అప్పులు అనే బంధకాలలో ఉన్నాడు రాజుగారి దగ్గర. కానీ అతను ఒక కృప పొందాడు రాజుగారి దగ్గర నుంచి. ఏంటంటే తన అప్పంతా రాజుగారు క్షమించారు కాబట్టి ఆ బంధకాల నుంచి అతను విడుదల పొందాడు. ఇప్పుడు అతనికి గొప్ప వార్త, సువార్త ఏంటంటే రాజుగారు నా అప్పంతటిని క్షమించారు అన్నదే అతనికి గొప్ప సువార్త. ఆ సువార్తని అతను వాదించడం చెప్పుకోవాలి, అందరితో చెప్పుకొని అతను సంతోషపడి దానిలో స్థిరపడాలి. దానికి భిన్నంగా అతనేం చేశాడు, తన యొక్క తోడిదాసుని క్షమించలేకపోయాడు. మళ్ళీ మనం ఈ యొక్క పత్రికలోకి వస్తే ఈ 3 విషయాల్లో మీరు నాతో పాటు ఈ కృపను పొంది ఉన్నారు కాబట్టి అనుకుంటా ఆయన నెక్స్ట్ విషయానికి వెళ్తారు. మీరు ఈ శ్రమలన్నీ పొంది నేను సువార్త ఎలా వాదిస్తున్నాను, సువార్త పక్షాన ఎలా ఉన్నానో ఆ కృపలో కూడా మీరు ఎలా ఉన్నారో అని చెబుతూ వాళ్ళకి మీరు కొన్ని విషయాల్ని మీరు తెలుసుకోవాలి. ఎలాగంటే శ్రేష్టమైన విషయాల్ని అంటారు ఆయన. శ్రేష్టమైన విషయాలు మీరు వివేచించాలి అంటారు. శ్రేష్టమైన విషయాలు అంటే అది సువార్త గురించి ఆయన చెప్తా ఉంటారు, ఇది పత్రిక పాఠం కాబట్టి. కానీ ఆ విషయాలు వివేచించడంలో మీకు ప్రేమ ఎలా ఉండాలంటే తెలివితో కూడింది అంటారు. మీ ప్రేమ తెలివితో కూడింది అయి ఉండాలి అంటారు. సమస్త విధమైన అనుభవ జ్ఞానముతో కూడి ఉండాలి అంటారు. అప్పుడు మీరు అభివృద్ధి పొందుతారు అంటారు. ప్రేమ తెలివితో కూడి ఉండటం ఏంటి అంటే, ఇందాక మనము మొదటి దాసుని చూస్తే అతనికి కూడా తన తోటివాని పట్ల ప్రేమ ఉంది. ప్రేమ లేకపోతే అసలు అప్పు ఇవ్వడు. కానీ అతనికి తెలివి లేదు, ఏది శ్రేష్టమైనదో ఏది కాదో అతను వివేచించలేకపోయాడు. అంటే శ్రేష్టమైన కార్యాలు వివేచించడం అంటే ఇతనిని క్షమిస్తే నేను కూడా క్షమించబడ్డాను కాబట్టి ఇతనిని క్షమించాలి అని అతని ప్రేమలో తెలివి లేదు. కేవలము నేను క్షమించబడ్డానన్నది పక్కన పెట్టి ఆ తోటి దాసుని తన అప్పు తీర్చమని అతను
అతన్ని హింసించడం ప్రారంభించాడు. కాబట్టి అతనికి ప్రేమ ఉన్నా ప్రేమలో తెలివి లేదు. అంతేకాకుండా అతనికి అనుభవ జ్ఞానం కూడా లేదు. ఎంత అనుభవించాడు రాజుగారి కృపని, రాజుగారి దగ్గర నుంచి పొందిన కృపని ఎంతగానో అనుభవించాడు. కానీ తనకి ఆ అనుభవ జ్ఞానం కరువైంది. అందుకని అభివృద్ధి పొందలేకపోయాడు. అతను రాజుగారితో మరలా శిక్షించబడటానికి కారణమయ్యాడు. కానీ మనం మాత్రం మనం ఏ కార్యం చేసినా సరే దేవుని కృపను పొందాము కాబట్టి మన ప్రేమ తెలివితో ఉండాలి, మనం మంచి అనుభవ జ్ఞానంతో ఉండాలి, అదేవిధంగా మనం అభివృద్ధి పొందాలి. ఈ మూడు ఉంటే మీరప్పుడు దేవునికి మహిమ స్తోత్రము కలుగు చేస్తారు. ఇందాక దాసుని తీసుకుంటే ఈ మూడు ఉండి అతను తన తోటి దాసుని క్షమిస్తే అప్పుడు ఆ రాజుగారికి గొప్ప మహిమ అంటే గొప్పతనం కలిగేది. రాజు నన్ను క్షమించాడు కాబట్టి నేను కూడా క్షమిస్తున్నాను అని అందరికీ చెప్పగలిగితే, చూపగలిగితే, తాను కూడా క్షమించడం చూపగలిగితే ఆ రాజుగారి గురించినటువంటి ఆయన చేసిన గొప్ప కార్యం గురించి అందరికి తెలిసేది. అక్కడ రాజుగారి, కానీ ఇక్కడ దేవుని దగ్గర నుంచి మనం కరుణించబడ్డాము, క్షమించబడ్డామంటే ఈ మూడు లక్షణాలు మనకు ఉంటే గనక మనము దేవునికి మహిమ స్తోత్రము కలిగిస్తాము. అంతేకాకుండా మనం అందరం కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి విషయంలో నీతి ఫలాలతో నిండిపోతామంట. మనము నీతి ఫలాలతో నిండిపోయి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము నిర్దోషులుగా, నిష్కపటులుగా మనం కనపడతాం. అంటే మనకి కేవలము సువార్త ప్రచురం చేయడం అనేది ఒక సత్క్రియ మాత్రమే కాదు. మనం బంధకాలలో ఎటువంటి పరిస్థితుల్లో మన జీవితాలలో ఎన్నో అనుభవాలు వస్తాయి, ఎన్నో ఏడ్చే సంఘటనలు ఎన్నో వస్తాయి, కృంగిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ దానిలో కూడా దేవునిని గణపరచడం, ఆయన సువార్త చెప్పటం మనం మానకూడదు. అలా మనం ఉన్నప్పుడు మనము శ్రేష్టమైన కార్యాలను వివేచించగలము. ఎలా వివేచించాలంటే మన ప్రేమ తెలివితో కూడిందై ఉండాలి, అనుభవ జ్ఞానంతో ఉండి మనం అభివృద్ధి పొందితే అప్పుడు మన దేవునికి ఎటువంటి పరిస్థితులు అయినా వీరు దేవుని గురించి చెప్పటం మానరు. సువార్త అనేది ఒక కృప, ఎటువంటి పరిస్థితుల్లోని దాన్ని వదిలిపెట్టరు అని గనక ఇతరులు మనల్ని చూసి తెలుసుకుంటే అప్పుడు మన దేవునికి అది ఒక మహిమగా, ఒక స్తోత్రముగా ఉంటుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు గురించినటువంటి నీతి ఫలాలతో మనం నిండిపోతామని అక్కడ చెప్పబడతా ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం నిర్దోషులుగా, నిష్కపటులుగా ఉంటాం. ఇందాక చూసుకున్న సేవకుడు దోషయ్యాడు, కపటి అయ్యాడు. ఎందుకంటే తన తోటి వాడిని హింసించినప్పుడు అతను దోషి. అదేవిధంగా తన ప్రేమలో అతను కపటం చూపించాడు. అతను పొందినటువంటి గొప్ప బహుమానం, ఆ యొక్క తీర్చలేనటువంటి రుణము, ఇప్పటి కాలంలోనే 3,60,00,000 అంటది చాలా ఎక్కువ. మరి అప్పటి కాలంలో అది చాలా విలువైంది కిందే లెక్క. ఇంకా ఇప్పటికంటే ఎన్నో రెట్లు ఎక్కువైంది. అప్పటి యొక్క ఆ యొక్క మానిటరీ బెనిఫిట్స్ని చూస్తే చాలా ఎక్కువ. అది అంత పొంది కూడా తను నిర్దోషిగా ఉండలేకపోయాడు. తను దోషయ్యాడు. తన తోటి వారి పట్ల కరుణ చూపించలేక దోషయ్యాడు, కపటం కలిగిన వాడు కూడా అయ్యాడు. అంటే అంత క్షమించబడి నేను క్షమించబడ్డానని చెప్పకుండా అతను తన తోటి వారిని చెరసాల్లో వేయించాడంటే ఎంత కపటంతో ఉన్నాడు. కానీ మనం మాత్రం నిర్దోషులుగా, నిష్కపటులుగా దేవుని గురించిన నీతి ఫలాలతో మనం నిండిపోవాలంటే మన ప్రేమ తెలివితో ఉండాలి, అనుభవ జ్ఞానంతో ఉండాలి, మనం అభివృద్ధి పొందాలి. ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటే యేసుక్రీస్తు దినములో మనము కూడా మన తోటి వారిని కరుణించాము అన్న నిశ్చయిత, అన్న భరోసా, వాళ్ళని క్షమించాము, వారు ఎటువంటి వారైనా సరే నా యజమాని దగ్గర క్షమాపణని నేను పొందాలి అని అనుకుంటే గనక ఆ క్షమాపణ వారందరి పట్ల మనం చూపిస్తే అప్పుడు నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇందాక రాజుగారు అతనిని చెడ్డదాసుడా అన్నట్లుగా కాకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, ఆయన ఆత్మ కలిగి ప్రవర్తించేలాగా మంచి దాసులారా, లేదా నా యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నా బిడ్డలారా అని దేవునితో పిలువబడేటట్లు మనం కూడా ఆ గొప్ప కృపని పొందుతాం. దానికోసం మనం అందరం కూడా ఆశపడి ఆ రీతిగా ప్రవర్తించాలని దేవుని సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఇద్దరు దాసుల గురించి చూసాము. అదేవిధంగా మేము ఎలా మెలిగితే ప్రభా, ఎలా ఉంటే శ్రేష్టమైన కార్యాలని వివేచిస్తే ఎలా ఉంటామో కూడా మీరు మాకు చూపించారు ప్రభా. ఇదంతా ఎందుకంటే నువ్వు ప్రత్యక్షమైన దినాన మేము నిర్దోషులుగా, నిష్కపటులుగా ఉండటానికి తండ్రి, మేము ఇతరులను క్షమించి వారిని ప్రేమిస్తే మేము నీ చేత ప్రభా, నీ బిడ్డలుగా, నీ ఆత్మను అనుసరించి నీలాగా నడుచుకునే వారిగా పిలువబడతాము. దానికోసమే మా జీవితంలో మేము పొందే తాపత్రయము, మేము చేసే పనులని ప్రభా, అట్టి భాగ్యం మాకందరికి కలగాలని మా అందరి పక్షాన నేను వేడుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. He's always near.